యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలే నల్ల పూసలు తెగిపోయాయి. నాకెందుకో చాలా భయంగా ఉంది మావయ్య గారు. అపశకనంగా ఉంది. ఆయనకి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది మావయ్య గారు. చెప్పండి మావయ్య గారు. వాడికేం కాదమ్మా. నా బెంగంతా నీ గురించే. మావయ్య గారు, మీరు పేరుకే మావయ్య, కానీ కన్న తండ్రిలా చూసుకోవడానికి మీరున్నారు కదా. నాకేం కాదు మావయ్య గారు, ఆ నమ్మకం నాకుంది. మీ తాతయ్య నిన్నెంత అపురూపంగా చూసుకున్నారో అంతే అపురూపంగా నిన్ను చూసుకుంటా. నీకు అమ్మా నాన్న లేని లోటు కనిపించలేదు. కానీ ఆయన బాగుండాలి మావయ్య గారు, బాగుండాలి. మావయ్య గారు, నేను నల్ల పూసలన్నీ తీసుకుని వస్తాను, మీరు వెళ్ళండి. ఆంటీ, మీరేం కంగారు పడకండి. మీరనుకున్నట్టు లక్ష్మికి ఏ విషయం తెలియదు, ఏమీ జరగదు. లక్ష్మి, లక్ష్మి, ఇందాక నువ్వు స్పృహలో లేవని డాక్టర్ గారు చెప్పారు. అందుకే మిత్ర దగ్గరికి వచ్చాం. పర్వాలేదు అత్తయ్య. మిత్రని కాపాడినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. అదేంటత్తయ్య, ఏదో పరాయి వ్యక్తికి చెప్పినట్టు అలా కృతజ్ఞత చెప్తున్నారేంటి? నేను ఆయన భార్యను. నా ప్రాణం పోతున్నా తట్టుకోగలను, కానీ ఆయనకేదన్నా అయితే నేను సహించలేను అత్తయ్య. పర్వాలేదు. లక్ష్మి,
ఏమండి, ఇప్పుడు మీకంతా ఓకే కదా? ఏం కాలేదు కదా? ఏం కాలేదు. ఏంటి, ఎక్కడో చూశానని ఆలోచిస్తున్నారు కదా? అంత అవసరం లేదు. నేను మీ నిశ్చితార్థానికి వచ్చాను. ఆ రోజు మీరు కింద పడిపోతుంటే పట్టుకుంది నేనే కదా. మిత్ర, నేను ఫ్రెండ్స్. ఓ మీరా? అవును, నేను మిత్ర ఫ్రెండ్ని. తనని చూడటానికి వచ్చాను. కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు, తను మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అలాగే బిజినెస్ విషయంలో కూడా వాళ్ళ కంపెనీతో మా కంపెనీ టైఅప్ అయి ఉంది. ఆ బిజినెస్ వ్యవహారం అంతా తనే చూసుకుంటుంది. ఓహో, ఏమైంది? అందరూ అదోలా ఉన్నారు. ఏం లేదు లక్ష్మి, మీ ఇద్దరికీ ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా, అందుకే ఇలా ఉన్నాం. నేనిప్పుడే వస్తాను. ఆయనకి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది మావయ్య గారు. ఏమండి, ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? అరవిందా, లక్ష్మి వస్తువు కాదు, రోబో అంతకంటే కాదు. మనిషి, మనసున్న మనిషి. తన ముందు నటించడం, ఇంత సెల్ఫిష్గా ఆలోచించడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఇందాక మెళ్ళో నల్లపూసలమాల తెగిపోతేనే తన ప్రాణం పోయినట్టుగా విలవిల్లాడిపోయింది. రేపు మనీషా గురించి తెలిస్తే తన అస్సలు తట్టుకోలేదు.
చూడండి, మిత్ర జీవితంలోకి మనీష, మనీష జీవితంలోకి మిత్ర ఎప్పుడో వచ్చారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ విషయం మనందరికీ తెలుసు కదా. ఆ రోజు దీక్షితులు గారు ఏం చెప్పారు? లక్ష్మి ఇష్టపడి పరిపూర్ణంగా పెళ్లి చేసుకుంటేనే దోష నివారణ జరుగుతుందని చెప్పారు. అందుకే కదా లక్ష్మికి నిజం చెప్పకుండా మనం ఈ పెళ్లి చేశాం. ఆ పెళ్లి జరగబట్టే కదా మిత్ర ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది స్వార్థం అనుకోవద్దండి. మన బిడ్డ ప్రాణం కోసం చేశామనుకోండి. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ లక్ష్మి జీవితం కూడా ఇంపార్టెంటే కదా అరవిందా. రేపు నిజం తెలిసిన రోజు ఏమైపోతుందోనని భయంగా ఉంది. చూడండి, లక్ష్మి గురించి మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రేపు మిత్ర నుంచి దూరమైనా ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. అసలు ఒక విధంగా మనం లక్ష్మికి మంచి చేశాం. తన జీవితాన్ని మనం నిలబెట్టాం. మనం లక్ష్మికి పెళ్లి ప్రపోజల్ పెట్టకపోయుంటే జగదీష్తో లక్ష్మి పెళ్లి అయ్యుండేది. అప్పుడు తన జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయేది. కానీ అలా కాకుండా మనం సేవ్ చేసిన వాళ్ళం అయ్యాం కదా. రేపు కూడా తన జీవితానికి ఎలాంటి కష్టం రాకుండా, ఎలాంటి బాధ కలగకుండా మనం చూసుకోగలం. ఇంకా మీరు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. మనం ఇంటికెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. అది కాదు అరవిందా. ప్లీజ్ అండి, ఈ విషయం గురించి మీరు ఇంకెక్కువగా ఆలోచించకండి. సంజన, ఇటివ్వండి. చెప్పు సంజన. పెద్దమ్మా, ఇక్కడ మృత్యుంజయ హోమం కంప్లీట్ అయింది. అక్కడ అన్నయ్యకెలా ఉంది? బావుందమ్మా. ఇదిగో దీక్షితులు గారు మాట్లాడతారంట. అరవిందా, దీక్షితులు గారు, ఆ దేవుడి దయవల్ల గండం గట్టెక్కింది. లక్ష్మిని కాపాడి హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఇప్పుడు పర్వాలేదు. శుభం తల్లి. మృత్యుంజయ హోమం కూడా పూర్తవటం వల్ల దేవుడు ఆశీస్సులు కూడా లభించింది. అలాగే తొందరలో శ్రీరామనవమి కూడా వస్తుంది కదా, ఆ పండుగ కూడా జరుపుకోండి. అంతా మంచి జరుగుతుంది. అలాగే దీక్షితులు గారు. ఏమైంది హన్సిక? పిన్ని, అన్నయ్య మనీష ఉండడం ఓకే, కానీ లక్ష్మి ఉండటం నాకు నచ్చలేదు. కొన్నాళ్ళు తప్పదు హన్సిక. కూల్. మిత్రా, ఆర్ యు ఓకే? నో డాడ్. మీకు నాకంటే లక్ష్మియే ఎక్కువైంది కదా. నన్ను పలకరించకుండా లక్ష్మి దగ్గరికి వెళ్ళారు. లేదు మిత్రా, నాకు 2 కళ్ళెలాగో మీరిద్దరూ అలాగే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానమే. ఎప్పటికీ మీ ఇద్దరూ ఇలాగే కలిసి ఉండాలి. మీరిద్దరూ కలిసి నాకొక ప్రామిస్ చేయాలి. ఇక మీదట మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటిగానే ఉండాలి. అప్పుడు ఎలాంటి ప్రమాదం వచ్చినా సరే ఒకరినొకరు కాపాడుకోగలరు. నాకు ప్రామిస్ చేయండి.
మాట ఇవ్వండి. మావయ్య గారు, నేనుండగా ఆయన చెయ్యి వదలను, ఆయన్ని వదలను. మీరు కోరుకున్నట్టుగానే మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం. అదేనమ్మా నేను కోరుకుంటోంది. జీవితాంతం మీరిద్దరూ కలిసే ఉండాలి. సరే, డాక్టర్ గారితో మాట్లాడి మనం తొందరగా డిశ్చార్జ్ అయి వెళ్దాం. 2 రోజుల్లో మీ అమ్మకిష్టమైన శ్రీరామనవమి పండగ వస్తుంది కదా, ఆ పండగ జరుపుకుందాం. ఓ, అయితే 2 రోజుల్లో అంతా పండుగ హడావిడిలో ఉంటారన్నమాట. అయ్యో, మీరు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నారు కదా, మీరు కూడా వస్తే బాగుంటుంది కదా. నీ అంతటా నువ్వే నన్ను పిలవాలని నేను ఆ మాట అన్నాను లక్ష్మి. అంటే ఏమండి, మీరు కూడా తనని పిలవండి. నువ్వు కూడా రావాలి మనీషా. ఏంటి మిత్ర, ఆర్డర్ వేస్తున్నావా లేకపోతే రిక్వెస్ట్ చేస్తున్నావా? ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. ఎందుకంటే నువ్వు నా ప్రాణం. అదే, నువ్వు నా ఫ్యామిలీ మెంబర్వి కదా, తప్పకుండా రావాలి. నువ్వు పిలిచాక ఎలా రాకుండా ఉంటాను? తప్పకుండా వస్తాను. వివేక్, మనం డాక్టర్ని కలిసిన తర్వాత టికెట్ బుక్ చేయి, మనం వెళ్దాం. సరే పెద్దనాన్న.
అంటే పెళ్ళైన మిత్ర గురించి ఆలోచించడం మానేసి ఆ ఇంట్లో పెళ్లికి రెడీగా ఉన్న వివేక్ గురించి ఆలోచించు అని. అమ్మా నీకేమైనా పిచ్చా? నేనిష్టపడింది మిత్రనైతే వివేక్ గురించి ఆలోచించంటావేంటి? పిచ్చి పట్టింది నీకే, అందుకే ఇంకా పెళ్ళైన మిత్ర గురించి ఆలోచిస్తున్నావు. అయినా లక్ష్మి మిత్ర హనీమూన్కు కూడా వెళ్ళొచ్చారే, అలా మింగిలైన మిత్ర ఎంగిలే.